రంభాఫలం ఇదేమవుతారు? ఏమది మిత్రమా? వాడు పండు ఇవ్వడట. నువ్వు రాను రాను పసికందు వల్లే ప్రవర్తిస్తున్నావు. ఏమది? ఆ బాలలు గోల చేయుచున్నారు ఎందులకు? అది గోల కాదు, క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్ అనినా? చూస్తే తెలుస్తోందిగా మిత్రమా, ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుటే వీడు పరిగెత్తుటే. ఓహో, అయ్యా బాబాయ్, ఎంత కరెక్ట్ గా చెప్పేశారు. ఏమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు? పైన నరకమున్నది, మోసము చేయవలదని హెచ్చరించుచున్నాడు. ఈ క్రీడ బహుముచ్చటగా ఉన్నది, కాసేపు మనము క్రీడించదము. బాలుడా, రుద్దుట ఆపి ఆ గోళాన్ని. అరే బేటా, ఆ బ్యాట్ ఇలాగిరా. లేలో భయ్యా. ఇదిగో బాస్. ప్రభు ఇదిగోండి. అంకుల్ సిక్సర్ కొట్టండి. తీయలేదు కానీ ఓ సింగిల్ కొట్టండి చాలు. ఏమది హోరా హోరీ పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి, దానమ్మ ముగుండైనా. కరెక్ట్ కరెక్ట్ మిత్రమా, విజృంభించు. దురదగా ఉన్నదా అంకుల్? మీరు కూడా రుద్దుకోవచ్చు. వేయము. అంకుల్ అలా పట్టుకోకూడదు. ఎలా పట్టుకునినా ఏమి, కొట్టుట ముఖ్యము. మిత్రమా వేయము. ఆగుము. యమ కొట్టుడు కొట్టావు గురు. వరల్డ్ కప్ కి సచిన్ ద్రావిడ్ బదులు మీ ఇద్దరిని పంపించుంటే మొదటి రోజుని మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకి దండ పెట్టి కప్పించేసి ఉండేవాళ్ళు. నిజం గురువు గారు, అప్పుడు మన దేశం పరువు దక్కేది. నేను మీ ఇద్దరిని పెట్టి 12 యాడ్స్ లాగించేసిండవని నా కరువు తీరేది. మిత్రమా, పైకి వెళ్ళిన పిదప అసలు ఈ ఆట ఆడించదమా? పలికితివి. ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య. గురుగారు, ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవాళ్ళు, జాగ్రత్త. అనినా? అనినా? అనినే. రండి రండి. ఇంద్రలోకానికి యమలోకానికి మ్యాచ్ అట. డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామ్మో, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తా నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయగదు. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. ఏం చేస్తున్నాను చెప్పరా? వదులుతా అనుకున్నావా? రండి మేడం, ఇంట్రాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా? ఏంటి సార్? చెప్పండి సార్. డబ్బుది మేడం, డబ్బుది. అక్కడే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా 3. లే మేడం, 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. నువ్వు అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ యవ్వా, తల్లి మీద ఒట్టే సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టమా? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే. మేడం, నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావువే? కాదు మేడం, కష్టపడి పని చేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే? మాట్లాడవేంటే? ఏం మాట్లాడిందిరా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదేనా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి.
వీడు బతకూడదు. వామ్మో, ఏదో ఆ టైంలో అలవాటు చొప్పున అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో 1,00,000 అంటాం. నేను చెప్తే అన్ని నమ్మేటవేనా? నువ్వు చెప్తేనే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది మేడం. ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా? హలో అన్న, నేను అన్న ఇంకా నా చేతుల్లో లేవు లేదన్నా. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట. లైన్లో ఉన్నాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్. అమ్మా లక్ష్మీదేవి, నిన్ను నువ్వే కాపాడుకో తల్లి. నీ మొగుడిని చోటు పిలుచుకో, నిన్ను నీవే రక్షించుకో. భారం అంతా నీదే, నా చేతుల్లో ఏమీ లేదు తల్లి. ఇక్కడ దాక్కున్న గుంటనక్క, నీ డబ్బంతా ధారపోసైనా సరే నీ ప్రాణాన్ని కొనుక్కోలేవు. ప్రజల నోళ్లు కొట్టి కూడబెట్టిన డబ్బు ఎక్కువ కాలం నిలవదు. కావటానికి సిద్ధమై నిలబడరా దౌర్భాగ్యుడా. ఈ చిత్రంలోని నటీనటులు కృష్ణ, శ్రీదేవి, సత్యనారాయణ, కల్లు రామలింగయ్య మొదలగు వారు. నేను పక్కేడుతున్నా, నీకు నవ్వు ఒకటి నా బంద. ఇలా తిరిగితే నేను వెళ్ళిపోతానంటే నువ్వైనా చూడండి పిల్ల, ఏదో సరదాగా తిడితే కూడా కోపమేనా? నేను సరదాగా చేశాను. మరి రెండు సరదాలేగా. ఇది నవ్వు, నవ్వవే. ఇగో నవ్వుము నవ్వుము. నువ్వేం భయపడకు, నాలాగే ధైర్యంగా ఉండడం నేర్చుకో. ఇంతమంది పోలీసులు కాపలా ఉండగా దొంగ వెదవికి రావడానికి ధైర్యం ఎక్కడ ఉంటుంది? ఒకవేళ వచ్చాడే అనుకో, వస్తే ఏం చేస్తావు వరాలయ్యా? బాబు వచ్చారా? దయచేయండి. పెట్టి తాళాలేవి ఉన్నాయి బాబు, భద్రంగా దాచాను. ఇవ్వు. మీరు ఎప్పుడు వస్తారా? మీకు ఈ తాళాలు ఇచ్చి నా బరువు ఎప్పుడు వదిలించుకుందామని ఎదురు చూస్తున్నాడు బాబు. మీరు వచ్చారు, నాకు చాలా సంతోషం. ఇవిగో ఈ తాళాలు మీవి, ఈ ఇల్లంతా మీది, ఈ సామాన్ అంతా మీదే. మీకు కావాల్సిందంతా తీసుకోండి. నేనేం బాధపడ్డా బాబు, మనలో మనకేమిటి? ఇవన్నీ మీకు ఇచ్చి నేను కాశీకి వెళ్దామని ఉద్దేశం. అసమానేసి తాళాలు ఇవ్వకపోతే కాశీకి కాదు, కాటికి పెడతాం. ఎక్కడున్నావే? అయ్యో, బండి 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 రే, వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారు. వెళ్ళి అడుగుదాం. అలాగే సార్. కరెక్ట్ ఇదే అడ్రస్ రా. నువ్వు అక్కడ వెళ్ళి. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న నువ్వు ఈ ఏరియానా? అవును, ఇదే ఏరియా. అవును, చెప్పాను కదా అన్న ఈ ఏరియా అని. సార్ అన్నా, నేను ఈ అమ్మాయిని ఎదుగుతున్నాను, చూసావన్నా? ఈ అమ్మాయా? తెలియదు అన్న. ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న, చూసి చెప్పన్నా. ఎవరైనా నాకు తెలియదండి అన్న. ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా? ప్రగతి నగర్? అవునన్నా. తెలియదు అన్న. మధురా నగర్ పక్కనన్నా. మధురా నగర్, ప్రగతి నగర్ తెలియదండి. నువ్వు ఈ ఏరియానే కదన్నా? అవును. ఇక్కడేంట్రా పని నీకు? ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలియకుండా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? రోడ్ సెంటర్ లో ఇంటికెళ్ళి ముసుగేసి పడుకోవచ్చు కదా. మెయిన్ రోడ్ అయ్యా, 10 మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఇందులో నాలాంటి వాడు ఏదో ఎతుకుతూ వెళ్తుంటాం. నిన్ను చూస్తే పెద్ద ఈ ఏరియా ఉన్నావు. మేము బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తామని రివర్స్ వచ్చి నమస్తే అని చెప్పి టైం వేస్ట్గా. రే, రోడ్ సెంటర్ లో నిలబడాలంటే నువ్వెవడని 10 మందికి తెలిసి ఉండాలి, లేదా 10 మంది గురించి అయినా నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నిలబడాలి. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళవే. ఎంత న్యూసెన్స్ అయిపోయారయ్యా.